అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. మీరు గమనించారో లేదో. గతంలో అంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం సచివాలయంలో మాత్రమే ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2024లో లాస్ట్ మంత్ చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ఆఫీసులో కూడా వినతుల స్వీకరణ మొదలుపెట్టారు. సరే, ఇది కొన్నాళ్ళు కొనసాగుతుందేమో అనుకున్నాం. కానీ చంద్రబాబు గారు చాలా పకడ్బందీ ప్లాన్తో, చాలా పకడ్బందీ ఇది వ్యూహం కావచ్చు, అంటే పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసమనే అనుకోవాలో, లేదంటే సాధారణ ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కూడా అనుకోవాలో, కానీ ఏదైనా సరే ఒక మంచి విషయం ఏంటంటే పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాధారణంగా గతంలో వారానికి ఒకరోజే ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండేది. ఓన్లీ సోమవారం మాత్రమే. గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజావాణి అనేవాళ్ళు ప్రతి సోమవారం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్పందనగా మార్చారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో. ఇప్పుడు కూడా ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ప్రతి సోమవారం ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో వినతుల స్వీకరణ ఉంటుంది. అది ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అంటారు, దానికి ఇంకా పేరు పెట్టలేదు. సో అది వారానికి ఒకసారి జరిగేది. దానికి సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. ఇది గతంలో ఏ ప్రభుత్వము ఎప్పుడూ చేయలే. సో ఇప్పుడు పార్టీ ఆఫీసులో చేయడమే ఒక కొత్త విషయం. దానికి మంత్రులు కూడా రోజుకు ఒక మంత్రి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దానికి ముందుగానే షెడ్యూల్ ఇస్తున్నారు. ఒక 10 రోజులకు సంబంధించిన షెడ్యూల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎవరెవరు ఉండాలి అనే షెడ్యూల్ ఇచ్చారు. సో ఒకరోజేమో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకో రోజేమో గొట్టిపాటి రవికుమార్ గారు, ఆయనతో పాటు పల్లా శ్రీనివాస్ గారు, ఆ తర్వాత చంద్రబాబు గారు, ఆ తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత అనిత గారు, ఇలా ఒక షెడ్యూల్ ఇస్తున్నారు. ఒక మంత్రితో పాటు పార్టీ తరపున ఒక ప్రతినిధి, అంటే అశోక్ బాబు గారు ఒకరోజు, యనమల రామకృష్ణుడు గారు ఒకరోజు, అంటే మంత్రివర్గంలో లేకుండా మంత్రివర్గానికి సంబంధం లేని పార్టీ తరపున ఒకళ్ళు, అలాగే ప్రభుత్వం తరపున ఒకళ్ళు. మీరు అర్థం, మంత్రి అంటే ప్రభుత్వం తరపున వచ్చినట్టు, పార్టీ తరపున పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎవరో ఒకళ్ళు, ఇలా వీళ్ళిద్దరూ కలిపి పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు వినతుల స్వీకరణ ఉంటుంది. సో ఇది ప్రతి 10 రోజులకి కూడా షెడ్యూల్ ఇస్తున్నారు. ఎవరు ఉండాలని చూస్తున్నారు, చెప్తున్నారు ముందే. వాళ్ళు ఉండకపోతే మాత్రం ఇమీడియట్గా ఫోన్లు వెళ్తున్నాయి, చాలా సీరియస్గా క్లాసులు పీకుతున్నారు నేరుగా. అలాగే 10 రోజుల తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేస్తున్నారు. ఏ రోజు ఎన్నెన్ని వినతులు వచ్చాయి, దేనికి సంబంధించి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఒకరోజు విద్యుత్ శాఖ మంత్రి గారు అక్కడ కూర్చోవచ్చు, ఆయనకి రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు రావచ్చు. సో ఆయన దాన్ని మానిటర్ చేస్తారు, అటువైపు పంపిస్తారు. సో ఆ ఫిర్యాదు స్వీకరణ ప్లస్ దాన్ని పరిష్కరించే బాధ్యత ఆ ఫిర్యాదును తీసుకున్న వ్యక్తి ప్లస్ ఆ ఫిర్యాదుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వ్యక్తి ఇద్దరూ తీసుకుంటారనమాట. అలా అంటే ఒకవైపు లైజనింగు, కోఆర్డినేషను, సమన్వయంతో పాటు అంతిమంగా ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, అది పరిష్కారం అయిందా లేదా అనేది లక్ష్యం. సో 10 రోజులు అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు దాని మీద రివ్యూ చేస్తున్నారు. సీఎం గారు ఎన్నెన్ని ఫిర్యాదులు వచ్చాయి, సో దానిలో ఎన్ని పరిష్కరించాము, ఎందుకు పరిష్కరించలేదు, దానికి కారణం ఏమిటి, ఎప్పుడులోగా పరిష్కరించగలం. సో వాళ్ళకి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు కూడా వెళ్తున్నాయి. ఇదిగో మీరు పలానా తేదీని ఫిర్యాదు ఇచ్చారు కదా, మీ ఫిర్యాదు ఈ దశలో ఉంది, సో దానికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీరు ఏమైనా అదనపు సమాచారం ఇవ్వగలరా, అలా పార్టీ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా మంచిదే. ప్రజల నుంచి వినతుల స్వీకరణ, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ అనేది మంచిదే. సో ఎంతవరకు పరిష్కరిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి వాటిల్లో ఏం జరుగుద్దంటే పరిష్కరించేసినట్లు లెక్కలు చెప్తారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో రిజల్ట్ ఉండదు. సాధారణంగా అవే జరుగుతాయి ఇటువంటి వాటిల్లో. సో మరి ఈ ప్రభుత్వం ఏమైనా పంధా మారిందా, క్షేత్రస్థాయిలో కూడా అదే సీరియస్నెస్ కొనసాగిస్తుందా లేదా అనేది మనం కాస్త కొన్నాళ్ళు అయితే, ఒక 6 నెలల్లో 1 year అయితే కానీ ఖచ్చితంగా జడ్జిమెంట్ అయితే చేయలేమన్నమాట. థ్యాంక్ యూ.